ఇటుపక్క దాంట్లో బియాండ్ ఐ పుస్తకాలు ఒక 10 పట్టుకరా. అరుణాచల శివ అరుణాచల, ఓ 10 తీసుకురా, 10 పట్టుకరా 10. సో ఈరోజు మళ్ళీ మనందరం కలుసుకున్నాం సరదాగా, చాలా సంతోషం. బట్ ఇట్లా కూర్చొని నువ్వు కూడా రిలాక్స్గా, నేను నీకు నచ్చినట్టు తీలే. మణికి ఇచ్చింది ఊరా. సో మళ్ళీ త్రిశక్తి బృందావనంలో ఎట్లా ఇంటికి వచ్చినట్టు హాయి కూర్చొని మనం మళ్ళీ బుక్ లాంచ్ అంటే మళ్ళీ తెలిసిందే, మళ్ళీ ఊరికే చెప్పుకోవడం ఎందుకు. సో మన పుస్తకాలు మనమే డిస్ట్రిబ్యూట్ చేసుకుందాం. తర్వాత ఈ పుస్తకం రాసింది నవీన్. సో నా మాటలు విని తనకి ఏదో అర్థమై దాన్ని ఆచరించి దాన్ని అక్షర రూపంలో మార్చి ఒక పుస్తకం తీసుకొచ్చాడు. దానికి నా వంతు సహాయంగా కొన్ని బొమ్మలు వేసాను, ఈ కవర్ డిజైన్ చేశాను, నాకు సాధ్యమే నేను చేశాను. సో మొట్టమొదటిసారి నవీన్ కోసారి సపోర్ట్ కొట్టండి ఒకసారి. తర్వాత కొట్టుకోవాలి. మన ఎవరు అలీ చెప్పాడు కదా, ఇక్కడ ఎవరు డబ్బా వాళ్ళే కొట్టుకోవాలి. అవునా, ఇది కొంచెం ఇట్టట్టు జరుగు. సో నీ పుస్తక రచన గురించి, తర్వాత నా మాటలు నీ మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించింది? ఎందుకంటే నువ్వెవరు ఫస్ట్ టైం కలుస్తున్నాం మేము, వీ నెవర్ మెట్. నవీన్తోనా? సో నీ ఎట్లా ఎక్స్ప్లోర్ చేసినావు ఒక 5-10 నిమిషాలు చెప్పు, ఫీల్ ఫ్రీ, ఓపెన్ అప్. ఓకే, నేను మీరు మైక్తో మాట్లాడు పర్వాలేదు. మీరు నాకు ఫస్ట్ టైం ఎట్లా పరిచయం అంటే ఆర్జీవి బ్లూ బుక్ ద్వారా. బ్లూ బుక్ రాసినప్పుడు అంతకంటే ముందు నేను ఆర్జీవి గురించి అంటే అన్ని వీడియోస్ చూడడం అదంతా జరిగేది. దాని తర్వాత ఆ బుక్ మీరు రాశారు అని తెలిసినప్పుడు అసలు ఎవరైనా అంటే ఆర్జీవి మీద ఉండే ఇంట్రెస్ట్తోని మీ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అసలు ఎవరైనా ఒక ఈ బుక్ రాశారని చూసి మిమ్మల్ని కూడా కాంటాక్ట్ అయ్యాను. ఒకసారి కాంటాక్ట్ అయితే నార్మల్గా మాట్లాడుకున్నాం. ఏమని నేను మీరు నార్మల్ క్యాజువల్గా అంత నేను ఎగ్జైట్మెంట్ తోటి మీరు ఆర్జీవిని కలిసారా, అసలు ఏం చేశారంటే అదేం లేదు, నేను ఆయన అక్కడ కూర్చున్నాడు, జస్ట్ హాయ్ చెప్పి నా పని చేసినాను. నేను అప్పుడు అబ్బా బాగానే ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అనుకుంటున్నాను. దాని తర్వాత స్టార్ట్ అయింది ఇంకా ఒకసారి వీడియోస్ చూడడం. అప్పుడు ఎక్కువ వ్యూయర్స్ కూడా ఉండేది కాదు, అండ్ అప్పుడప్పుడు మాట్లాడుకునేది. జస్ట్ మీరు సింగిల్గా వీడియోలు చేసేది, జస్ట్ అక్కడ కెమెరా పెట్టి మీకు ఏమనిపిస్తే చెప్పేది. అది ఒక మాట చెప్పిన మీరు జస్ట్ జీవితానికి కెమెరా పెడుతున్నారు అంతే, మీరు వీడియో తీయట్లే అని గుర్తున్నా. ఇక దాని తర్వాత మీరు రమణ మహర్షి గురించి ఎప్పుడు చెప్పేది. రమణ మహర్షి గురించి చెప్తుంటే నాకంత ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. ప్రతి వీడియోలో రమణ మహర్షి అని చెప్పేది. నేను ఒక్కసారి చాలాసార్లు అట్లా గూగుల్లో సెర్చ్ చేసి ఏముంది రమణ మహర్షి అని ఒక ఆ ఫోటో చూడడము, ఈయన నేను చూస్తామని ఇంట్రెస్ట్ పోయి మళ్ళీ ఆఫ్ ఇట్లా జరుగుతూ ఉంది. మీరు చెప్పడము, నేను చూడడము, దాని తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ పోయి నేను ఆఫ్ చేయడం. ఆయన అంత ఇంట్రెస్టింగ్గా లేడు చూడడానికి. దాని తర్వాత మీరు నాకే చెప్పినట్టు ఒక మాట చెప్పారు. ఏమని? రమణ మహర్షి అంటే ఆకారం కాదు, రమణ మహర్షి అంటే స్థితి. అక్కడితో ఆగిపోయాను నేను. అప్పటి నుంచి రమణ మహర్షి అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడు స్టార్ట్ అయింది హూ యామ్ ఐ అనే క్వశ్చన్. ఆ క్వశ్చన్ తర్వాత ఈ బుక్ వచ్చింది. ఇది కూడా నేను అంటే ఏంటి, నా ఎక్స్ప్లోరేషన్ అన్నమాట. నా మాటల్లో నా ఎక్స్ప్లోరేషన్ అబౌట్ ఐ. నేను చూస్తూ ఉంటే నాకేం తెలిసిందంటే నేను అనే దాంట్లోనే ఒక చిన్న అహంకారం ఉంటుంది మీరు చెప్పినట్టు. సో అంటే మనం వ్యవహారికంగా అని మాట్లాడినా ఏదో నేను ఇది చేశాను, నేను అనే దాంట్లోనే ఒక చిన్న ఈగో ఉన్నట్టు అనిపిస్తుంది. సో దాంట్లోకి తొంగి చూసినప్పుడు నాకు కొన్ని ఆలోచనలు వచ్చాయి. అసలు అది ఈగో అనేది ఏ ఫామ్స్లో ఉంటుంది, రియాలిటీ ఏంటి, యాక్చువల్గా అంటే అసలు నువ్వెవరు, అది రియాలిటీలో ఏంటి అని ఒక ఫైనల్ చాప్టర్లో చెప్పడం జరిగింది. సో ఈ సీయింగ్ని, నాకు వచ్చిన థాట్స్ని ఒక ఆర్గనైజ్డ్ ఫామ్లో పెట్టి
మీకు పంపించినప్పుడు మీరు కొన్ని రోజుల తర్వాత ఇది ప్రింట్ చేయొచ్చు అని చెప్పడంతో ఓకే దీంట్లో మ్యాటర్ ఉందని నాకు అప్పుడు తెలిసింది. సో దాని తర్వాత ఇక మీకు తెలిసింది మనం వర్క్ చేసి మీరు ఇల్లస్ట్రేషన్ వేసి ఈ బుక్ తీసుకొచ్చాం. అంటే ఏదైనా మనం ఆలోచించడం వేరు. నిన్న రాత్రి కూడా మా కన్నమ్మ వాళ్ళ ఫ్రెండ్ మోనిక గారు ఉంటారు, ఒక 5 నిమిషాలు మాట్లాడుతంతో ఏం చెప్పానంటే, మనం అనంతంగా మాట్లాడతాం కానీ ఆ మాటని మనం అక్షరంగా పెడుతున్నప్పుడు తెలుస్తుంది మనకు ఎంత స్పష్టత ఉందని. ఎందుకంటే ఇది భవిష్యత్తులో నిలబడిపోతుంది, మనం ఎంత అజ్ఞానులం అని ప్రూవ్ చేస్తుంది అది. అందుకని అలాగని మనం ఏది పడితే చెప్పడానికి రాదు. నువ్వు ఎక్కువ ఆర్టికులేట్ చేసినా కూడా అది సత్యం నుంచి బయటపడి వీడేదో భాషని భాషగా వాడాడు రా బాబు, అందరికీ చేత మెప్పించుకోవాలి ఏదో చెప్తున్నాడు, ఇదే థాట్ వస్తుంది. సో అందుకని నవీన్కి నాకు మధ్యన కాన్వర్జేషన్ ఈ పుస్తకానికి సంబంధించి 1 yearగా జరుగుతుంది. నేను నవీన్తో చెప్పింది ఒకటి, హడావిడి పడాల్సిన అవసరం లేదు, మన పుస్తకం కోసం ప్రపంచం ఎదురు చూస్తలేదు, హాయిగా ఆడుతూ పాడుతూ చేద్దాం వర్క్. ఇంకోటి నేను కూడా ఇది ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా నవీన్ దొరికాడు డబ్బులు సంపాదిద్దాం అట్లా కాదు. నువ్వేదో రాసావు, లెట్ మీ రీడ్ దట్, ఆ తర్వాత చూద్దాం, తర్వాత మెల్లగా దాన్ని ఇద్దరం అర్థం చేసుకుందాం, ఆ తర్వాత దానికి ఎట్లా ఉంటే బుక్ బాగుంటుంది, కవర్ డిజైన్ ఎట్లా బాగుంటుంది. ఇంకోటి ఫస్ట్ డే ఎట్లా ఉందో కాన్వర్జేషన్, రీసెంట్ ఎస్టర్డే కాల్ కూడా అంతే. అంటే ఎగ్జైట్మెంట్ లేదు, డిసప్పాయింట్మెంట్ లేదు. అన్న బుక్ అయిందా, అయితే లేదు, కాలేదు, చేయలేదు, చదవలేదు, ఓకే అన్న రైట్. మళ్ళీ వారంతరం చదవలేదు, నేను చెప్పాలి చెప్పు. నేను ఒకరోజు నైట్, నాకు అక్కడ నైట్ నేను కాల్ చేసి, అన్న ఇట్లా నేను ఒకటి నాకు అనిపించింది రాశాను, ఒక్కసారి చదివి చెప్పండి ఎలా ఉందా అంటే, ఇప్పుడే చదువుతా అని చెప్పారు. ఇప్పుడు కాస్త కొన్ని నెలలు పట్టింది చదవడానికి. అది చదివి ఒక్కసారి ఇంకా విసిగించాను, నేనైతే విసిగించాను చాలాసార్లు ఫోన్ చేసి, ఇంకెప్పుడు ఒకసారి చదవండి అని. చదువుతాను నవీన్, కొంచెం టైం అనుకుంటూ కొంచెం కొన్ని రోజుల తర్వాత నేను ఒక రోజు కాల్ చేసి, ఏమైందన్న ఎత్తుంది బుక్ ఒకసారి చెప్పండి అంటే, నవీన్ ఇది మనం ప్రింటింగ్కి వెళ్ళొచ్చు, నేను తర్వాత మాట్లాడతాను పెట్టేశారు. అప్పుడు అర్థమైంది, ఓకే దీంట్లో మ్యాటర్ ఉందని నాకు అప్పుడు అర్థమైంది. సో అక్కడ స్టార్ట్ అయింది. ఇంకోటి అంటే చాలామంది పుస్తకాలు చదువుతున్నారు కాబట్టి అంటే కండెన్స్డ్ ఫామ్లో ఉన్న బుక్స్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు నా పుస్తకాలు నిజంగా అక్షరాలు టైప్ చేస్తే ఇంతకంటే చిన్న పుస్తకాలు నేను రాసినవి, నేను చేతిరాత్తో రాసి బొమ్మలతో నింపుతున్నా కాబట్టి ఏదో గ్రంథంలాగా అనిపిస్తుంది, కానీ నేను ఎక్కువ రాయట్లేదు. నిన్న రాత్రి ఒక బుక్ ఇచ్చింది నాకు, ఎవరు మన ప్రియ గారని, నన్ను బ్రదర్గా భావిస్తా ఆవిడ ఒక బుక్ గిఫ్ట్గా ఇచ్చింది. అందులో ఏంటంటే ప్రతి పేజీలో ఇటుపక్క ఖాళీ ఉంది, అటుపక్క ఒక్కటే లైన్ ఉంది. అంటే ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు, మనం రాను సింప్లిఫై చేయాలి. అందరి దగ్గర డబ్బు వచ్చేసింది కానీ అందరి దగ్గర టైం లేదు. పుస్తకం 1/2 గంటలో చదివేశాను, కానీ ఏదో ఒక అక్షరము, ఒక పదము, ఒక వాక్యము అది మనల్ని పట్టుకుంటుంది. ఆ తర్వాత ఎక్కడో చోటు ఎగ్జాంపుల్ ఇట్లా ఓపెన్ చేస్తే అనవసరంగా సలహాలు ఇవ్వక ఉందంతే. ఇప్పుడు నెక్స్ట్ బంధువుల ఇంటికి వెళ్ళావు, గుర్తొచ్చింది అనుకో, నోరు ఆగిపోతుంది. అట్లా ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. ఎక్కువ చదివి గుర్తుపెట్టుకోవడం అనేది చాలా పురాతన పద్ధతి. ఇప్పుడు ఎక్కువ చదవాల్సిన అవసరం, ఆధ్యాత్మిక పరంగా ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు. అది ఐఏఎస్ ప్రిపేర్ అయ్యేవాడు, వాడు చదవాలి, నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ రాయాలి అట్లా. సో ఈరోజు నవీన్కి ఏం చెప్పాను, ఇంకోటి ఈ పుస్తకం డిజైన్ చేసిన తర్వాత ఈ పేరు ఏతుందో ఈ స్టిక్కర్ అతికించినప్పుడు నేను డిజైన్ చేసిన దాంట్లో ఉంది, కానీ వాళ్ళ పిహెచ్డి ఫైనల్ ఫార్మాట్కి వెళ్ళినప్పుడు పేరు మిస్ అయ్యింది. నేను పుస్తకం వచ్చిన తర్వాత నవీన్కి ఫోటో పెట్టాను, నేను గమనించలే, నవీన్ ఫోన్ చేసి అన్న పేరు మళ్ళాను. దీనికి నా బిడ్డ వర్షన్ ఏముందంటే ఇక్కడ పేరు లేదు, తనకు తెలియదు. యాక్చువల్ ఇట్లా వెనక్కి చూసి చాలా క్రియేటివ్ ఐడియా పప్ప, ఇది ఎవరు రాశారో తెలియదు, తిప్పి చూస్తే అతను తెలుస్తుంది, తను ఒక కథ చెప్పింది. అయితే మేము అనుకున్న డిజైన్లో పేరు ఉంది, అన్న పేరు వాళ్ళే అన్నాడు. అంటే చూడు తన పుస్తకం మీద. నేను నార్మల్గా అడిగిన, అన్న ఇట్లా పేరు రాలేదు ఫ్రంట్ పేజీలో, బుక్ కవర్లో అంటే, ఫస్ట్ నువ్వు పరిశ్రమ కాక అని చెప్పిండు. పరిశ్రమ కాక అని చెప్పి మనం ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి ఇప్పుడు దీనివల్ల ఒక 10 hours వర్క్ చేయాల్సి వచ్చింది మళ్ళీ నేను. అవునవును.
అసలు పుస్తకం కంటే ఎక్కువ ఈ స్టిక్కర్ కోసం పనిచేయాల్సి వచ్చింది. అవునవును. అట్లా నేను కూడా ఏమనుకున్నా అంటే ఇది లేకపోయినా ఓకే, మనం ఇది బ్యాక్ సైడ్ ఎట్లాగో ఇంత పెద్దగా ఉంది, ఇది లేకపోయినా ఓకే. ఇంకోటి ఏంటంటే మనకు ప్రకృతి ఒకటి చెప్పింది ఈ బుక్లో ఉన్నదే, అసలు ఇది ఏం లేదు, స్టిక్కర్ వేసుకోవాల్సిందే ప్రతి దాని మీద, మనసులోనూ స్టిక్కర్ వేసుకోవాల్సిందే, దీని మీద స్టిక్కర్ వేసుకోవాల్సిందే, అట్లా వచ్చింది. అంత స్టిక్కరే కదా. సో అట్లా అనుకున్నా నేను. అదే జరిగింది యాక్చువల్గా. నాకు లైఫ్లో బుక్ రాయాలని థాట్ ఎందుకు వచ్చిందంటే నా పేరు ఇక్కడ చూసుకోవడానికి. అంటే ఫస్ట్ టైం ఒక 10 years బ్యాక్ ఇక్కడ నా పేరు చూసుకోవాలని వచ్చింది థాట్. లాస్ట్ చూస్తే ఆ పేరు వాళ్ళేది. సో అప్పుడు అర్థమైంది, అబ్బా ఇది కదా లైఫ్ అంటే. ఇంకోటి ఎప్పుడు మిస్ కాదు. అవును, ఎప్పుడు అసలు మా డిజైన్ చేసిన వ్యక్తి ప్రింటర్ అరే మిస్ అయింది అరే ఎవరు గుర్తుపట్టి. నేను ఫస్ట్ టైం నా పేరు కోసమే బుక్ రాయాలనుకున్నాను. నేను ఇది చూసుకోకుండా ఓకే ప్రింట్ అయ్యాను అని నేను చెప్పిన. మళ్ళీ ఫైనల్ వర్షన్ నాకు పంపించారు ఇది అని, నేను ఓకే చేసిన. సో ఇది నవీన్ యొక్క వ్యాఖ్య. తర్వాత ఎవరన్నా ఒక 2 నిమిషాలు మాట్లాడితే అయ్యా మీరు మాట్లాడండి, ఓకే ఏదో ఒకటి. ఈరోజు ఫస్ట్ టైం కలుస్తున్నాను. పెడతా మాట్లాడండి. నేను యుఎస్ నార్త్ కెరోలైనాలో ఉంటాను. ఆల్మోస్ట్ 40 years యుఎస్లోనే ఉన్నాను. ప్రస్తుతం థింకింగ్ ఆఫ్ కమింగ్ బ్యాక్, ఇక్కడ ఇండియాకి వచ్చి ఎక్కువ సమయం ఇక్కడనే ఉండాలని. పిల్లలు పెద్దగా అయిపోయినారు, దే ఆర్ ఇండిపెండెంట్ అండ్ ఆల్ దట్. సో థ్యాంక్స్ టు యూట్యూబ్ అల్గారిథం. సో నేను జిడ్డు కృష్ణమూర్తి గారిని అండ్ ఓషోని చాలా వింటుంటాను. అందులో దెన్ రికమెండేషన్ వచ్చింది. అక్కడ రికమెండేషన్ వచ్చిన తర్వాత కాంత్రీస గారిది ఒక్కటి విన్నాను. దెన్ దాని తర్వాత ఇంకొకటి. ఇప్పుడు ఎవ్రీడే అట్లీస్ట్ 1 గంట మీ వీడియోలు వినండి. అండ్ మార్పు కనపడుతూ ఉంది. మీరు అన్నట్టు అటాచ్మెంట్సే కావచ్చు, అంటే నాకు భాషలో కూడా అటాచ్మెంట్స్ ఉండి ఉంటాయి. లైక్ మాతృభాష కానీ మీరు వాడే పదాలు, మేము చిన్నప్పుడు యూజ్ చేసే పదాలు, అవన్నీ అట్రాక్ట్ చేస్తాయి. సో విషయం అఫ్ కోర్స్ ఉంది, విషయం చాలా ఉంది. సో దాంతో మార్పు చాలా కనపడుతుంది, ఎస్పెషలీ అటాచ్మెంట్ అనేది. మీరు ఫోన్ గురించి చెప్తూ ఉంటారు అట్లా. సో నేను కూడా మా వాళ్ళకందరికీ వినమని చెప్తూ ఉంటాను. చాలా సంతోషం, ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ భాష కూడా నాకు తెలుగు ఎక్కువ రాదు, మీ ద్వారా కొన్ని పదాలు నేర్చుకుంటూ ఉన్నాను. సో ఐ కెన్ సీ ఎ బిగ్ చేంజ్ ఇన్ మై సెల్ఫ్ అండ్ ఐ థ్యాంక్ కాంత్రీస గారు. అయితే ఇప్పుడు మనం చేసే కాన్వర్జేషన్స్లో కానీ ఒక చిన్న తేడా ఉంది, అంటే మీరు కూడా గమనించండి. ఇప్పుడు ఇదే మీటింగ్ ఒక మెడిటేషన్ సెంటర్లో జరిగింది అనుకో, సో ఐఎమ్ ప్రాక్టీసింగ్ దిస్, అందుకని నేను మారాను. ఇక్కడ అసలు ఏ ప్రాక్టీస్ లేదు, మెథడ్ లేదు. సో స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ టు డూ విత్ ప్రాక్టీస్. అసలు ఆధ్యాత్మికతకి సాధనకి ఏ సంబంధం లేదు. ఎవరైతే చేస్తున్నారో అది వాళ్ళ ఇష్టం. ఇది ఎలాంటిదంటే ఏదన్నా కొరికే ముందు తల 3 సార్లు గోడ కొట్టి అదొక తినాలంటే అలవాటు అవుతుంది. నెక్స్ట్ ఎవరన్నా ఊరికెళ్ళి పండిస్తే అక్కడ గోడలు లేవనుకో, గోడ కట్టుకొని కొట్టుకోవాల్సి వస్తుంది, లేదు అలవాటు అయిపోయింది. సో లైఫ్ని అర్థం చేసుకోవాలి, మెడిటేషన్ చేయాలన్నది కూడా ఒక అలవాటు అయిపోయింది. మెడిటేషన్ అనేది చేసేది కాదు, అసలు ఏమిటని అర్థం చేసుకొని ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్, దాంట్లో మేలుకొని మాట్లాడడం, ఎరుకలో మాట్లాడడం. సో ఇది అవగాహన చేసుకోవాలి. అటాచ్మెంట్ వల్ల నాకు బాధ వస్తుంది అని గుర్తించడంతోనే యువర్ అవుట్. సో అందుకని ఆధ్యాత్మిక అవగాహన అన్నది సరైన పదం. ఆధ్యాత్మిక చింతన కరెక్ట్ కాదు, ఆధ్యాత్మిక సాధన కరెక్ట్ కాదు. సో అని చెప్పినప్పుడు కొంత ఆశ్చర్యపోతారు. అంటే అంత అథారిటేటివ్ ఏమీ లేదు, ఉన్నది అంతే. రెండోది, నేనేమి ఒక సంస్థ నడపట్లే, నాకేం భయాలు లేవు, నేను ఉన్నది చెప్తున్నాను, ఇష్టం ఉంటే తీసుకోలేదు. అందుకని వీ డోంట్ హ్యావ్ టు డూ ఎనీ ప్రాక్టీస్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ మెడిటేషన్, ఐఎమ్ ఆల్ ఫర్ రియల్ మెడిటేషన్ రాదర్ దాన్ నాన్ సెన్స్ మెథడ్స్. అట్లా ఇంకెవరన్నా ఒక 2 మాటలు శివ మాట్లాడు, అదే చెప్పు.
ఏం చెప్పాలి రాదనే చెప్పు. రాదన్న విషయం నాకు తెలియదు కదా. ఇప్పుడు ఇంగ్లీష్ బుక్ ఏం చేస్తావు, తీసుకుంటావా తీసుకోవా? ఖచ్చితంగా తీసుకుంటాను. నేను ఎలాగో చదవను కాబట్టి ఎవరికైనా ఇస్తాను కదా. ఓకే, ఏం కనవా? లాస్ట్ టైం వచ్చినప్పుడు జోక్ వచ్చింది తెలుసా నీకు? అది అవునండి. ఏదో వెడ్నెస్డే అంటే అన్న తెలుగులో చెప్పు, నాకు అదేందో తెలియదు అన్న. అంటే వారాల పేర్లు కూడా తెలియదు ఇంగ్లీష్లో. అసలు తెలియటం చాలా హ్యాట్సప్ చేస్తే అసలు చాలా ఆనందంగా ఉంటుంది. అవును. ఫర్ ఎగ్జాంపుల్ అసలు తెలియదు కదా, తెలియనప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఎవరన్నా చెబితే వినాల్సిన అవసరం కూడా లేదు. నా లైఫ్లో ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ని చాలా ఏళ్ళ క్రితం కలిస్తే అతనితో కొంత జర్నీ చేసిన తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చాడు. హ్యాబిట్స్లో కేఫ్లోకి వచ్చినప్పుడు ఈ వాజ్ సాడ్, బాధలో ఉన్నాడు. ఏమిటి కారణం అని అడిగితే అతను చెప్పిన ఏకైక మాట ఏంటంటే ఇంగ్లీష్ రాదు, వస్తే దున్నేస్తుంటే అన్నాడు. అసలు ఇంగ్లీష్ రాదు, చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం అయిపోయింది, ఈ ప్రపంచం అంతా ఇంగ్లీష్ అంటున్నారు, అది రాని కారణంగా వెనకబడిపోయాను. ఇంగ్లీష్ వచ్చింటే అసలు అద్భుతాలు చేస్తుంటాను. అప్పుడు ఎవరైతే మా సీనియర్ ఉన్నాడో అతను అక్కడి నుంచి వస్తున్నాడు. ఐ రియలీ లైక్ హిమ్ సో మచ్. అతనికి అస్సలు ఇంగ్లీష్ రాదు, కానీ ఫారినర్స్తో సంబంధాలు, వెనిజులా, ఆస్ట్రేలియా, ఆల్ ఫారినర్స్ హ్యావ్ లాట్ ఆఫ్ కాంటాక్ట్ విత్ హిమ్. అతనితో వర్క్ చేస్తారు, అతను పెయింటింగ్ చేస్తే 4 లక్షలు తీసుకుంటాడు. అప్పుడు నేను చూపించాను, ఇతనికి ఇంగ్లీష్ ఏమి రాదు కానీ బాగున్నాడుగా, ఒకసారి నువ్వు మాట్లాడు అంటే ఇంగ్లీష్ రాకపోయినంత సక్సెస్ లేదు. అది ఏముంది తమ్ముడు, ఇంగ్లీష్ ఇచ్చేవాడిని ఉద్యోగంలో పెట్టుకున్నాను అన్నాడు. అంటే ప్రతి దానికి సొల్యూషన్. ఇప్పుడు నేను మీటింగ్కి వెళ్ళా, నాకు ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడతాను, నాకు రాదు. దుబాసి ఉన్నాడుగా, పెట్టుకొని ఆయన చెప్పింది ఏం చెప్పాడు అతను, ఇలా చెప్పాడా, నేను చెప్పింది అతనికి చెప్పు, పని అయిందిగా. సో నువ్వు ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఏమి ఉండాల్సిన అవసరం లేదు అని అర్థం చేసుకుంటే. నాకు చదువుంటే చాలా బాగుండేదని చెప్పేసి లైఫ్ టైంలో చాలాసార్లు అనుకున్నాను. కానీ చాలామంది మన బాలు లాంటి వాళ్ళు నువ్వు చదువుకుంటే చాలామంది నాగం చేసేవాళ్ళు అని మాట్లాడుతున్నారు. అంటే నేను చదువుకుంటే అసలు వీళ్ళందరికీ ఎంత ప్రాబ్లం ఏంటన్నా, అది నీకు తెలియాలి. చదువు లేకపోవడం వల్ల వీళ్ళు ఇట్లా ఉన్నాడు, చదువుకుంటే చాలామంది నాగం చేసేవాళ్ళు అని చెప్పేసి నా మీద ఇట్లా మాట్లాడుతున్నారు. ఈ సమాజాన్ని ఏమన్నారు. ఇంకా ఒక 2-3 మాట్లాడితే విల్ లాంచ్ ద బుక్. దా ఒక్క నిమిషం కశ్యప అమ్మా. కానీ ఈ పుస్తక ఆవిష్కరణ దగ్గరికి ఎందుకు వచ్చినానంటే ఈ పుస్తకంలో ఏ పదజాలం ఉంది, సో దాన్ని నేను ఎలా ఉపయోగాలి అంటే నెక్స్ట్ రాబోయే పోస్టులలో కానీ లేకపోతే వీడియోస్కి కానీ ఈ పదజాలాన్ని ఏ విధంగా వాడుకోవచ్చు ఉన్న విషయం ఇది. సో అందుకైతే వచ్చిన. సో అందరికీ అంటే వాళ్ళ బ్రెయిన్లో ఏదైతే తిరుగుతుంటుందో అది రాస్తుంటారు కదా. సో అలాంటి పదాలు ఎక్కడ పడుతున్నాయి, ఎలా పడుతున్నాయి, దీన్ని పోయిటరీకి కానీ ఏ విధంగా వాడుకోవచ్చు, అందుకని ఇక్కడికి వచ్చినాను అనమాట. ఈ బుక్ మొదటే చదవాలి, దీంట్లో ఉన్న పదజాలం అంతా ఒక అవపోసన పట్టుకొని పెట్టుకోవాలి, అందుకని వచ్చి. తప్పకుండా అమ్మా, తప్పకుండా. కాకపోతే అంటే మనం ఫిలాసఫికల్గా బుక్ రాయకపోవచ్చు, కానీ ఏదో మనం చూసినటువంటి ప్రపంచంలో ఏం జరుగుతుందో దాని గురించి వరకు మాత్రం మనం రాయగలం. సో మంచి ముహూర్తం ఇప్పుడే వచ్చింది. బెట్ట ఎక్కడ పోతున్నావు అజావ్? సో అయిపోతే కూర్చొని మాడుకోవచ్చు. అదే 10:30కి ఉంది, ఇస్తారు. అదా మరి బుక్స్ అన్నీ మరి ఇప్పుడు మన బుక్స్ అన్నీ నా దగ్గర ఉంటాయి కదా, చాలామందికి నేను ఫ్రీగా ఇస్తూ ఉంటాను. యాక్చువల్గా అయితే నేను అసలు ఏం చదవను, దాంట్లో నుంచి అసలు నాకేమీ రాదు కదా. చాలామందికి నేను ఫ్రీగా బుక్స్ ఇచ్చాను, వాళ్ళ మైండ్స్ వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో తెలుసుకుంటాను. నాకు బాగా టైం పాస్ అవుతుంది. కానీ బుక్ ఇనాగ్రేషన్ ముందు ఇప్పుడు ఎలాగో
హారతి ఆ, ఆ. బుక్ అమ్మవారి దగ్గర కూడా అలాగే అది చేద్దాం, ఏది నీకు ఎవరు నచ్చింది వాళ్ళు చేద్దాం. షూర్, అలాగే. సో ఓకే, నేను ముహూర్తం అట్లా ఏమి లేదు. లే 5 నిమిషాలు ఉంది ఇంకా. 10:30కే మంచి ముహూర్తానికే. వేడుగా రండి, అమ్మ రండి, మీరు కూడా కూర్చోండి, అంతా మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, ఏం కాదు నాన్న. ఓకే ఓకే, అలాగే. సో ఫస్ట్ నవీన్ పుస్తకం తీసుకో. సో మొట్టమొదటి పుస్తకం వేణుగారు అమ్మగారు. క్లాప్. ఒక మాట చెప్పు నాన్న. ఈ బుక్ లాంచ్ ద్వారా నవీన్ గారు గొడవ ప్రదర్శించాను మొట్టమొదటిసారిగా, అలాగే స్కూల్ కూడా మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. యాక్చువల్గా నాకు చదువుతూ ఉంటే ఇంగ్లీష్ రావు, కానీ ఆ బుక్ గురించి ఆయన ఏం చెప్తారని వచ్చాను యాక్చువల్గా. అలాగే ఇప్పుడు నవీన్ గారిని పరిచయం చేస్తున్న కాంప్రెసా గారు ఒక నిండి నిబిడీకృతమైన జ్ఞాన భండాగారం ఆయన. యాక్చువల్గా నేను గత 40 సంవత్సరాలుగా నేను అనేక బిజినెస్లు చేస్తూ వస్తున్నాను. నాకు ఒక పాప బాబు, వాళ్ళు కూడా బాగా సెటిల్ అయ్యారు. అలాగే నేను ఇక్కడ షిర్డీ దగ్గర ఒక ఎయిర్పోర్ట్ కూడా కన్స్ట్రక్షన్ చేశాను. యాక్చువల్గా మా కంపెనీ కన్స్ట్రక్షన్ చేస్తాను, నేనే మేనేజింగ్ డైరెక్టర్ని. నేను ఎన్నో వ్యాపారాలు చేస్తూ నేను ఎంతో విజయం సాధించాను ఈ ప్రపంచంలో, అంటే రేసా చెప్పి ప్రపంచం ప్రకారంగా. కానీ ఆయన మన దగ్గర చాలా సామాన్యంగా ఆలోచించి సామాన్యంగా కలిసిపోయి చాలా విజ్ఞానాన్ని అందిస్తున్నారు. మీరందరూ ఇక్కడికి వచ్చారు అంటే మీరు కూడా జీవితం పట్ల ఎంతో జిజ్ఞాసతో అనేక విషయాలు తెలుసుకుందామని వచ్చారు. యాక్చువల్గా మామూలు ఎవరో రేసా చెప్పే జ్ఞానం సరిగా ఎక్కదు, వాళ్ళకి ప్రపంచమే కావాలి. యాక్చువల్గా అల్టిమేట్గా మనం ప్రశాంతతగా ఉండాలంటే రేసా జ్ఞానం కావాలి. యాక్చువల్గా అది మనం డబ్బుతో కొనలేము, ప్రశాంతతని డబ్బులతో కొనలేము. ఆయన జ్ఞానం అటువంటిది అనమాట. యాక్చువల్గా ప్రతి మాటకి కూడా మనం ఒక వీడియో ఒక 10 minutes 30 minutes వీడియో చూస్తుంటే ఆ 30 minutes ఒకసారి వింటుంటే ఒకలాగా అర్థమవుతుంది. అదే ఒక నెల పోయిన తర్వాత మళ్ళీ పెట్టుకుంటే మళ్ళీ ఇంకోలాగా అర్థమవుతుంది. ఆయన చెప్పే మాటలు ఎంతో అర్థం ఉంది. ఫస్ట్ టైం మనకు అర్థం కాకపోవచ్చు, కానీ రెండోసారి అర్థమవుతుంది, మూడోసారి ఇంకో విధంగా అర్థమవుతుంది. అల్టిమేట్గా మన ప్రశాంతత అప్పుడు వస్తుంది. ఆ మూడోసారి రెండో ఇంకా ఎక్కువ వస్తుంది. యాక్చువల్గా అంటే అంత జ్ఞానంగా మాట్లాడతారు. అది మనం ఏంటంటే అంతలో తక్కువ వేయచ్చు యాక్చువల్గా, కానీ కాదు. ఆయన సామాన్యంగా మామూలుగా కనిపించవచ్చు, అతి సామాన్యంగా ఉంటారు. యాక్చువల్గా ఆయన జ్ఞానం మాత్రం నేను ఇప్పుడు ఇంత సొసైటీలో పెరుగుతున్నా కదా, ఎంతో విజ్ఞానవంతుల దగ్గర నేను చూశాను. గత 40 సంవత్సరాలు ఎన్నో బుక్స్ చదివాను. యాక్చువల్గా ఇంగ్లీష్ రాకపోయినా తెలుగులోనే పోలేని బుక్స్ ఉన్నాయి. యాక్చువల్గా అందరి జ్ఞానం చదివాను, కానీ అన్నీ కూడా మనం కన్ఫ్యూజ్ చేసియే. కానీ రేసా జ్ఞానంలో కన్ఫ్యూజన్ లేదు, చాలా సరళతరం ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది, డైరెక్ట్గా ఎక్కేస్తుంది. యాక్చువల్గా అటువంటి శక్తివంతమైన మాటలు ఆయన ఉపయోగిస్తారు. యాక్చువల్గా ఆయన తెలుగు కూడా చాలా స్వచ్ఛందంగా ఉంటుంది. ఇటు తెలంగాణ మాట్లాడినా, ఆంధ్ర స్టైల్ మాట్లాడినా అదంతా మనకు దగ్గరగా ఉంటుంది అన్నమాట. యాక్చువల్గా అనుభవం అయ్యేదాకా అర్థమవుతూనే ఉంటుంది, అప్పటిదాకా అలాగే నేను నాకు 2-3 సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తాను, నాకు తెలియదు యాక్చువల్గా. కానీ నేను ఏ రోజు కూడా ఆయన ఒక రోజు 3 talks చేస్తారు. ఎర్లీ మార్నింగ్ నేను 4కి లేస్తాను, 4కి లేసి ఆయన రోజు 3 talks చూస్తాను. అంటే నేను నా గురించి ఎందుకు చెప్పుకున్నాను అంటే యాక్చువల్గా రేసా దగ్గర అంగు ఆర్పాటం లేకపోవచ్చు, మనం అనుకున్నంత డబ్బు లేకపోవచ్చు. ఈ కాలంలో ఎలాగంటే డబ్బు హోదా ఉంటే కానీ ఆ మాటగారి మనకి ఎక్కదు. అంటే వాడు ఇదిని బట్టే గౌరవిస్తున్నారు. మన ప్రపంచంలో జరిగేది అదే కదా, ఆడ హోదా అది ఐడెంటిటీ ఉంటేనే ఆడి మాట వింటాం మనం. కానీ అది లేకుండా చెప్తున్నారు యాక్చువల్గా. అది అంటే నిజం చెప్తున్నారు. అంటే నేను నా గురించి ఎందుకు చెప్పానంటే నేను అన్నీ చూసి అన్నీ శోధించిన తర్వాత నా జీవితం గురించి నేను తెలుసుకున్నామని 40 సంవత్సరాల నుంచి చాలా కష్టపడ్డాను యాక్చువల్గా. కానీ అతి సులువు అన్న సంగతి నాకు తెలియదు, అన్ని సంగతి కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ రేసా వెళ్ళిన తర్వాత అసలు జ్ఞానం వచ్చిందనమాట. యాక్చువల్గా అతి సామాన్యంగా అతి సరళంగా చెప్పారు ఆయన. అది ఆ పాయింట్ అంటే మీరు కూడా అలాగే అవగాహన చేసుకుంటారు. ఇక్కడికి వచ్చారంటే మీరు ఆ దశలో ఉన్నారని నేను అనుకుంటున్నాను యాక్చువల్గా.
అందుకు రేసో ద్వారా పరిచయమైన నవీన్ అది ఆయన నాకు చెప్పిన మాటలు 2 మాట్లాడతామని ఇంకా కొంచెం డెప్త్గా చెప్తారు అనుకుంటున్నారు. యాక్చువల్గా ఆయన రాసిన బుక్ గురించి, నేను అనే దాని గురించి. నేను చెప్పినట్టు దాంట్లో మెయిన్గా నేను అనే క్వశ్చన్ దగ్గర స్టార్ట్ అయిందండి. అసలు ఆ థాట్లోకి చూస్తూ ఉంటే నేను అనే దాంట్లోనే ఒక అహంకారం ఉన్నట్టు అనిపించింది. సో అది ఫస్ట్ చాప్టర్ ద బర్త్ ఆఫ్ ఐ అని స్టార్ట్ అయింది. అంటే అసలు అది ఎట్లా కుడుతుంది చిన్నప్పటి నుంచి, దాని తర్వాత పెరుగుతూ ఉంటే ఏ ఫామ్స్లో మన లోపల ఉండిపోతుంది మనకు తెలియకుండా, అట్లా డీల్ చేసుకుంటూ వచ్చి లాస్ట్కి అసలు రియాలిటీ ఏంటి అని ఈ బుక్ డీల్ చేస్తుంది. ఆ తర్వాత అక్కడ ఇంకో బుక్ తీసుకున్నాను. తర్వాత ప్రఫుల్ల గారు, నాకు వేణు గారు కూడా యూట్యూబ్ ద్వారానే పరిచయం. నాకు యూట్యూబ్ చాలా మంచి ఫ్యామిలీని ఇచ్చింది. సో ఐ డోంట్ వాంట్ టు మిస్యూజ్ సార్. ఊరికే లైఫ్ అంతా ఫ్రెండ్షిప్ ఉంటే చాలు, అప్పుడప్పుడు కలుసుకుందాం. సో ప్రతిదీ డబ్బే అవ్వాల్సిన అవసరం లేదు. నిజమైన సక్సెస్ అంటే డబ్బు ఒక్కటి సంపాదించడం కాదు, ఎన్నున్నా లేకపోయినా హ్యాపీగా ఉంటాం. అది ఫిలసాఫికల్గా లేకపోతే కాకుండా జెన్యున్గా హ్యాపీగా ఉండడం అనేది ఒక స్థితి ఉంది, సచ్చిదానందం అట్లా. సో ప్రఫుల్ల గారితో ఒక బుక్ ఆయనకి, ప్రఫుల్ల గారు కూడా మంచి రండి ప్రఫుల్ల గారు ఇక్కడ ఉంది. సో ప్రఫుల్ల గారు మంచి బుక్ లవర్. ఆయనకు చాలా, నాకెన్నో పుస్తకాలు గిఫ్ట్గా ఇచ్చారు. సో ఆయనకు తెలుసు పుస్తకం విలువ. సో నీ పుస్తకం ఆయన దగ్గరికి వెళ్తుందంటే మంచి గుడ్ థింగ్ అనమాట. ఒక్క మాట చెప్పండి ఊరికి అట్లా పట్టుకోండి సార్ దగ్గర మాట్లాడండి, కూర్చోండి హాయిగా, ప్లీజ్ ప్లీజ్. ఇది పట్టుకోండి. అందరికీ నమస్కారం. ప్రపంచంలో 2 విషయాలు ఉన్నాయి. విషయం అంత కూడా తప్పు. ఈ ప్రేమ, జ్ఞానం, అవి మనం ఎంత పంచితే అంత మనలో పెరుగుతాయి. సో అందుకే మనందరం మన ప్రేమ, జ్ఞానం పెంచుతాం. సో ఈ తపస్సులో రీసా గారు ఈ కొత్త పుస్తకం రాసినందుకు నవీన్ గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు. పుస్తకం రాయటం అంత సులభం కాదండి, ఎంతో ఇప్పుడు నా చెప్పు సైజు దారం తీసుకొని కొలుచుకోరా. అలాగే ఎంతో కృషి ఉంటుంది వెనక. వారి అనుభవంతో రాసిన ఈ పుస్తకం మనందరికీ చేరటం ఎంతో ఆనందకరమైన విషయం. అలాగే ఇంకా మరికొన్ని పుస్తకాలు రాస్తూ ఉండాలని నవీన్ గారిని నేను కోరుతున్నాను. మనం జీవితంలో 2 పట్టుకోవాలండి. అవి ఏంటంటే సుఖము, శాంతి. ఈ డబ్బు, పదవి, హోదాలు ఇవన్నీ తాత్కాలికంగా. మనకి సుఖము, శాంతి ఉంటే సరిపోతుంది. దానికోసం మనందరం అన్వేషిస్తున్నాం. ఈ అన్వేషణలో వెలుగు లాంటి వారు. ఆయనలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే నన్ను ఫాలో అవ్వమని ఆయన ఎప్పుడూ చెప్పరండి. జస్ట్ నేను అనుభవించాను, మీరు తెలుసుకోండి. సో అలా ఎవరికి వాళ్ళలో మనం అన్వేషణ చేయాలి. అలా అన్వేషణ చేసామంటే అదే మనం రీసా గారికి ఇచ్చే గొప్ప కానుక. ఇంకోటి ఇందాక ఎవరు అన్నారు, శివ గారు అన్నారు నాకు ఇంగ్లీష్ రాదు అని. అదే ఏ విషయమైనా రాకపోవటం అనే దాని గురించి మనం బాధపడద్దు. విషయాలు ఏమైనా మనం నేర్చుకోవచ్చు. ఉదాహరణకి నేను పనిచేసిన సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబొరేటరీలో, దాని పేరు నాన్ ఫెరస్ మెటీరియల్స్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ అని కంచన్బాగ్లో. ఆ డైరెక్టర్ గారి దగ్గర నేను 10 ఏళ్ళు వర్క్ చేశాను. ఆయన తన అనుభవం చెప్పారు. ఆయన హై స్కూల్లో చదివేటప్పుడు డబ్బులు లేక గవర్నమెంట్ స్కూల్లో చదివారండి. వాళ్ళ సమీప బంధువులందరూ ప్రైవేట్ స్కూల్లో, కాన్వెంట్ స్కూల్లో చదివేవాడు. సో దాంతో ఇంగ్లీష్ భాష గురించి ఈయనకి చాలా తక్కువ స్థాయిలో ఉండారు. అందుకని గేట్ చేసేవారంట. అది 9వ క్లాస్లో జరిగింది. ఆయన ఎంతో బాధపడ్డారంట. ఏంటి నా బతుకేంటి అని. ఒకరోజు సడన్గా అనిపించిందంట, నేను ఎందుకు ఇలా బాధపడుతున్నాను, ఇంగ్లీష్ నేర్చుకుంటే పోలా అని. 10th క్లాస్ రాగానే ఇంగ్లీష్ నేర్చుకోవటం ఒక తపస్సులాగా చేశారు ఆయన. ఆ 10th క్లాస్
ఎగ్జామ్స్ అయిన తర్వాత మొత్తం జిల్లాలో ఫస్ట్ వచ్చాడు. సో ఆ లేనితనం నుంచి ఒక బుద్ధి ఉన్న స్థాయికి కృషి చేస్తే వస్తుంది. అందుకని ఇది లేదు అది లేదు అని మనం బాధపడదు. నాకు నా వయసు ఇప్పుడు 69 ఏళ్ళు. ఇప్పటికీ జనం ముందు కూర్చుని ఒక 5 నిమిషాలు మాట్లాడలేదు, అంత టెన్షన్గా ఉంది. అంటే ఎవరి స్ట్రెంగ్స్ వాళ్ళకు ఉంటే, ఎవరి స్కిల్స్ వాళ్ళు హాయిగా మనం చేయగలిగిన మంచి పని చేద్దాం. మన స్ట్రెంగ్స్ మనమే తెలుసుకోవాలి. ఏంటంటే ఏదైనా ఇష్టపడి చేయండి. ఇప్పుడు రీసా గారు చేసే వర్క్ అంతా ఇష్టపడి చేయకూడదు. ఆయన కమర్షియల్ లైన్లోకి వెళ్ళుంటే ఈ పార్టీ కోట్ల రూపాయలు సంపాదించేవాడు. ఆయన ఎంతో త్యాగమైన జీవితం, అర్థవంతమైన జీవితం జీవిస్తున్నారు మన కోసం. హృదయం అంతా ప్రేమ నిండి ఉంటే తప్ప ఈ కృషి చేయలేరు. స్వామి తత్వవిధానంద సరస్వతిని పద్మనాభనగర్లో ఉంటారు. వారు చెప్పుకుంటారు, ఆయన కూడా ఏ ఆశ్రమాలు సంస్థలు ఏం పెట్టలేదు. ఆయన చెప్తుంటారు, అత్యంత జ్ఞానం ఉన్న మనుషులు మనలో చాలా సామాన్యంగానే ఉంటారు. వాళ్ళని అసలు మనం గుర్తు కూడా పట్టలేము. ఇప్పుడు రీసా గారిని మనం ఎందుకు గుర్తుపడుతున్నాం అంటే యూట్యూబ్ లాంటివి వచ్చాయి కాబట్టి. లేకపోతే ఆయన కూడా ఒక అనామకుడిలాగే ఉండేవారు. స్వామీజీ చెప్తుంటే నాకు వెంటనే గుర్తొచ్చింది రీసా గారు. ఇంకోటి, రీసా గారి పుస్తకం, ప్రతి పుస్తకం ఉదాహరణకి మీరు ఒక లేక్ అంటే ఒక చిన్న సరస్సు ఊహించుకోండి. సరస్సులో ఒక చిన్న రాయి వేస్తే అలలు వస్తాయి కదండి. ఆయన ప్రతి పుస్తకం ఒక రాయి లాంటిది. ఆ అలల ఎఫెక్ట్ అమెరికాలో అవ్వచ్చు, ఇంకా ఎన్నో దేశాల్లో ఉంటుంది. మన నవీన్ గారు ఒక ప్రత్యక్ష నిదర్శనం మనకి ఆ అలల ఎఫెక్ట్. సో ఆయన కళ నుంచి కూడా ఒక పుస్తకం వచ్చింది. అలా ఇంకా ఎన్నో పుస్తకాలు మీ నుంచి కూడా రావాలని నేను ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన రీసా గారికి, మన ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ధన్యవాదాలు. మీరు ఇంగ్లీష్ గురించి చెప్తున్నారు కదా, నేను కూడా చిన్నప్పుడు అంతా 10th క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. అట్లా చదువుకొని యూఎస్ వెళ్ళాను. ఈ బుక్ కూడా రాశాను ఇంగ్లీష్లో. సో ఏదైనా మనం అనుకుంటే చేయగలుగుతాం. అండ్ మీరు ఇంకా బుక్స్ గురించి చెప్పారు. ఈ బుక్ రావడం కూడా నా ద్వారా వచ్చింది. నేను కూడా మీలాగే ఇక్కడికి వచ్చాను. జస్ట్ నా ద్వారా వచ్చింది కాబట్టి నేను ఆథర్ అయ్యాను అంతే. ఏదో నేను రాశాను అని నేనేం ఫీల్ అవ్వట్లేదు. ఇంకా నా ద్వారా ఏమన్నా వస్తే నేను కూడా ఇంకా రాస్తాను. నవీన్ ఒక ప్రశ్న అడిగాడు నిన్న, అన్న ఫ్లెక్స్ ఏమన్నా పెడదామా అని. ఫ్లెక్స్ ఏమన్నా పెడదామా అని. ఫ్లెక్సీ నేను ఎందుకు నవీన్ అన్న, అసలు అంత అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న తర్వాత మళ్ళీ ఫ్లెక్సీ ఎందుకు, మనం చెడగొట్టకూడదు. ఇంతకంటే బ్యూటిఫుల్ ప్లేస్, నాన్ కమర్షియల్ ప్లేస్. తర్వాత ఇది పెట్టుకోండి, పెట్టుకోండి. తర్వాత ఇంకొక బుక్ తీసుకురా. తర్వాత కన్నమ్మ, నువ్వు మన అమ్మ నాన్న ఇద్దరు శ్రీలత గారు రండి, ఇక్కడికి రండి. నాన్న రండి. సో వీళ్ళిద్దరు నా పేరెంట్స్. కన్నమ్మ నువ్వు నాన్న, అమ్మ కోటి నాన్న కోటి ఇవ్వు, నేను వస్తాను. సో నేను చాలా చేశాను కనుక నేను మీతో ఇప్పిస్తున్నాను. నేను బొమ్మలు వేసిన, మాట్లాడినా. ఇక మీరు తీసుకోండి. సో నాన్న ఒక మాట చెప్పు. స్పిరిచువాలిటీలో చెప్పవలసింది ఏం లేదు, అంతా తెలుసుకోవాల్సిందే. తెలుసుకున్నది ఏంటంటే ఈ సృష్టిలో ఉన్న అంత వ్యర్థము, అంత ఏదీ లేదు, అంత బ్రహ్మ అని తెలుసుకోవడము. దానికి సంబంధించే రీసా గారు చెప్పేది కూడా ఆచరణయుక్తంగా చెప్తున్నారు. అది చిన్న మాటలనే కానీ మనం ఆచరణ కనుక చేసుకుంటే చాలా జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. అంతవరకే నేను చెప్పగలుగుతాను. అమ్మ ఒక మాట. నేనైతే బుక్ అని కాకుండా తన సమక్షంలో కొన్ని గంటలు హాయిగా గడుపుదామని వచ్చాను. కానీ రాగానే నవీన్ గారిని నేనే అడిగాను, ఎందుకు నువ్వు రాసావు అని. అప్పుడు తను అదే చెప్పారు, నేను చదవగలుగుతానా అని అనుకున్నాను, కానీ నేను ఇది తీసి చూశాక ఈజీగా, అసలు తెలుగు కంటే ఈజీగా చదవగలుగుతాను అనిపించింది. బట్ మా వారు పుస్తకాలు చదవరు, నేను చదువుతూ ఉంటే వింటారు. సరిగ్గా కొంచెం అర్థం కాదు కాబట్టి ఖచ్చితంగా ఇది ఆయనే చదివి నాకు చెప్పాలి. చాలా హ్యాపీ. అంటే ఇంతమంది లైఫ్ మైండ్ పీపుల్ని కలుసుకోవాలని ఒక తపనతోనే వచ్చాను. అంతే, ఇది మామూలుగా కుటుంబ సభ్యులు కలుసుకున్నట్టు, ఎడమ చేయి కుడి చేతితో కలుసుకున్నాడు. చెప్పు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి శివన్న అండ్ లక్ష్మి గారు రండి. వీరితో మన అంటే ఒక లెక్కపత్రం ఏం లేదు, ఎట్లా పడితే అట్లనే అట్లా. నవీన్ ఇగో. తర్వాత లక్ష్మి గారని, శివన్ రెడ్డి రా. రండి
సో మంచి మిత్రులు అంటే నిష్కల్మషమైన హృదయాలు, మంచి పుస్తకం వాళ్ళ చేతులకు వెళ్తే. నేను చెప్పింది ఏంటంటే వీళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరు చూసుకుంటామండి. అయ్యా రండి మీ పేరు గుర్తున్నాయా? పంతులు గారు. త్రిశక్తి బృందావనం, అనామకుడు ఆయన. త్రిశక్తి బృందావనం అమ్మవారి టెంపుల్ వీరి ద్వారా చూసుకోబడుతుంది. అమ్మవారు వీరిని ఎంచుకున్నారు. సో ఇప్పుడు ఇక్కడే జరుగుతూ ఉంటుంది క్లీన్స్. తర్వాత ఒక మాట ఏంటంటే మార్చిలో వాళ్ళ అమ్మాయి పెళ్ళి. సో వాళ్ళందరి తరఫున నేను పిలుస్తూ వచ్చేసేయండి. మార్చి 7. అవును, అందరు ఆహ్వానితులు. వారు కూడా చక్కగా పూజ మన పండితుల వారికి అమ్మాయిని వివాహం చేస్తున్నారు. సో మీరేమైనా చెప్తారు? ఒక చెప్పే కంటే ముందు లేదు ఒక్క మాట. నాకు యూట్యూబ్ ద్వారానే పరిచయం అయినా. సో నేను పుస్తకం లాంచ్ చేసుకోవడానికి ఒక ప్లేస్ ఎక్కడ వెతుకుతాం. అలాగే చాలా మంది చెప్పడం, ఒకసారి కార్యక్రమం వెళ్ళాం కూడా ఇది కలిసే కంటే ముందు. ఇక్కడ ఒక కేఫ్టేరియా ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకు వెళ్తుంటే అనిపిస్తుంది ఇదంతా కమర్షియల్ ప్లాట్ఫామ్, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, పర్మిషన్ తీసుకోవాలి, లెటర్ రాయాలంట. ఏంది ఇది, పుస్తకం రాసింది ఇంకోటి మళ్ళీ లెటర్ రాయాలి ఇంకోటి. సో అట్లా కాదన్నప్పుడు ఈయన నుంచి మెసేజ్ వచ్చింది. ఒక 11,000 రూపీస్ అకౌంట్లో వేశారు. నాకు తెలియదు ఆయన ఎవరో. ఆ చివరిలో చూస్తే నెంబర్ ఉంది, తిరిగి పంపించాలన్నా కూడా మన దగ్గర నెంబర్ ఉండాలి. నేను వెయిట్ చేస్తున్నా ఎవరతను. తర్వాత ఒక ఫ్యామిలీ తీసుకొని వచ్చారు. వచ్చి ఆ డబ్బు పంపించింది. అంటే ఎందుకు పంపించారంటే, నీ మాటలు విని నేను చాలా ఏదో అర్థమైంది నాకు. నేను ఒక జీవితాన్ని జీవిస్తున్నా, ఆల్మోస్ట్ మూలంలో ఒకటే ఉంది మన ఇద్దరం చేస్తున్నది. ఇప్పుడు నేనేమో అంతా స్వయం అంటుంది, ఆయన అంతా అమ్మవారు అంటాడు. అంతే, దేర్ ఇస్ నో డిఫరెన్స్. స్వయం అంటే ఐఎమ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఆయనేమో అమ్మ చూసుకుంటుంది అంటాడు. సో క్లియర్ మైండ్. ఇప్పటి వరకు మేమిద్దరం మాట్లాడుకున్నది పేపర్ మీద రాస్తే సగం పేజీ కూడా ఉండదు. ఇది విషయం. అలాగే అవునా, ఓకే, మంచిది, టాటా. ఒక మాట మాట్లాడి. అందరికీ నమస్కారం అండి. ఇది రిసాగా చెప్పినట్టు మొత్తం అమ్మ చూసుకుంటుందే నా భావన. మీ అందరిలో ఉంది అమ్మనే ఉంది, నేను మాట్లాడేది అమ్మనే మాట్లాడుతుంది. ఇదంతా జరుగుతుందంటే అమ్మ సంకల్పం లేదు ఏం జరగదనే భావన పరిపూర్ణంగా నాకు విశ్వాసం. అసలు ఈ విధంగా నేను యూట్యూబ్ చూస్తున్నప్పుడు వీళ్ళ ఒకసారి విన్నాను. విన్న తర్వాత మనం చెప్పింది, రిసాగా చెప్పింది ఒకే మార్గంలో ఉంది కదా అని చెప్పేసి 2-3 వీడియోలు విన్న తర్వాత ఫోన్ చేశాను, ఒకసారి కలవాలని మిమ్మల్ని అని చెప్పేసి. తప్పకుండా రండి అని చెప్పారు. వెళ్ళి కలిసాము. కలిసిన తర్వాత అక్కడ మాట్లాడదు ఏం లేదు. అక్కడ ఉన్నది నేనే, ఇక్కడ ఉన్నది నేనే. నేనే కలిసా నేనే కలుస్తుంది తప్ప ఇంకేం లేదు. కొంచెం కూర్చున్నాం, మాటలు, పిల్లలు పాట పాడారు, చాలా ఆనందంగా అనిపించింది. తర్వాత ఒకసారి బుక్ లాంచ్ గురించి కూడా అనుకున్నాము. అంటే వాళ్ళ మనసులో వేరే ఉంది, నాకు అనిపించింది ఇక్కడ చేస్తే బాగుంటుంది కదా బృందావనం. ఇక్కడ ఈ బృందావనంలో ఎటువంటి కమర్షియల్ లేదండి, హుండీ ఉండదు, ఏ టికెట్ ఉండదు, ఎవరు వచ్చినా గోత్రాముడు చెప్పము ఇక్కడ. ఎందుకంటే గోడ మీద రాసి చేసిన అమ్మవారికి మీ గోత్రం తెలుసు అనుకుంటే మీ గోత్రం అడగరు అని చెప్పి, అంత విశ్వాసం అనమాట. ఇక్కడ హారతి కూడా ఎవరు వచ్చినా కానీ విఐపి వచ్చినా సామాన్యం వచ్చినా ఒకేసారి హారతి ఉంటుంది. 3 సార్లు అమ్మవారికి 8ంటికి, 10:30కి, 7ంటికి. మిగతా ఏ సమయం వచ్చినా హారతి ఉంటుంది. ఎందుకంటే అమ్మకి హారతి ఇచ్చిన మనం రావాలి తప్ప మనం వచ్చిన అమ్మ హారతి కూడా కుదరదు. పూర్వకాలం ఇలాగే జరిగేది. ఎప్పుడైతే ఎండోమెంట్ కమర్షియల్ స్టార్ట్ అయిందో రాగానే శక్తిని చూసి హారతి ఇవ్వడము, మనిషిని చూసి గోతామని చెప్పడం స్టార్ట్ అయ్యాయి. ఇక్కడ అటువంటి కమర్షియల్ లేవన్నమాట. ఎవరు వచ్చినా గోతామని చెప్పమని క్లియర్ చెప్పేశారు. అది అమ్మ అనుకున్నాం. అసలు అటువంటి జరుగుతుంటే వచ్చి అడుగుతారు మా గోతాం ఎందుకు చెప్పరు అని. కానీ అటువంటి విభేదాలు ఏం లేకుండా అమ్మ చూసుకుంటుంది ఇక్కడ. ఇప్పుడు ఒకటే సింపుల్, మీరు మీ అమ్మ దగ్గరికి నా పేరు అంటే ఎలా ఉంటుంది? పెట్టిన పేరు ఎవరు పెట్టారు? అమ్మే కదా. అన్నీ అమ్మకి తెలుసు కదా, మీరు వచ్చేది అమ్మ గురించే కదా. అమ్మకి తెలుసుకో అనుకున్నప్పుడు మీరు ఏం అడగాల్సిన అవసరం లేదు. అడిగితే అదే ఇస్తుంది, అడగకపోతే అన్నీ ఇస్తుంది. అది బాగా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అడిగితే అదే ఇస్తుంది. దానికి మంచి చెడ్డలు మన బాధ్యత. అడగకపోతే అమ్మ బాధ్యత. మీకు ఏది అవసరం అదే ఇస్తుంది. దానికి కష్ట నష్టాలు ఉండవు. కోరికంటే అమ్మకి తెలియదని అర్థం, మీకు తెలిసినంత అమ్మకి తెలియదని అర్థం. అదే కోరికలు లేకపోతే పరిపూర్ణంగా అమ్మిచ్చేస్తుంది. తర్వాత రీసెర్చ్ ద్వారా వెళ్ళిన తర్వాత నాకు ఏంటంటే నేను అనే దాని మీద పరిపూర్ణ అవగాహన జరుగుతుంది. ఇప్పుడు అక్కడ ఇచ్చినా సరే నాకు నేను ఇచ్చుకుంటున్నాను తప్ప అక్కడ అమ్మ నేను స్వరూపం ఒకటే.
ఇక్కడ అందరి స్వరూపాలు అమ్మ స్వరూపమే. కదిలితే అమ్మ, కదలకపోతే నేను. మనసులో కదిలిందా అమ్మే, శరీరం కదిలిందా అమ్మ. ఏమి కదలకుండా జీరోగా ఉన్నామా పరిపూర్ణమైన చైతన్యం, నేను స్థితి. చాలా సంతోషం. ఎంత ఓపిక అంతా మాట్లాడినందుకు. ఓకే 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 సరే ఇప్పుడు నువ్వు ఎట్లా చెప్పేసేయి. సో ఇప్పుడు ఈరోజు కొత్త వ్యక్తిని కశ్యప్, తను వచ్చేసి కడప నుండి ధర్మవీర్ అనే ఒక మన హిందూ సంరక్షణ సంస్థ, అలాగే వానరసేన, ఈ రెండింటిలోనూ చాలా ఇప్పుడు యాక్టివ్గా తను పూర్తిగా హిందూ దేవాలయాలు, ధర్మరక్షణ, సనాతన ధర్మం రిలేటెడ్లోనూ పూర్తిగా నిబద్ధతతో ఉంటారు. సో వారికి అందుకు బాగా కనెక్ట్ అవుతారు కాబట్టి అమ్మవారి టెంపుల్ నుండి వారి ద్వారా తిరిగి బుక్ ఇప్పించాలి. అమ్మ మీరు సో కశ్యప్కి చాలా మంచి లక్ష్యాలు ఉన్నాయి, దేశభక్తి ఉంది. సో అట్లాంటి వాళ్ళకి మనం పరోక్షంగా సహాయం చేయాలంటే డిస్టర్బ్ చేయొద్దు. అంటే సహకరించకపోయినా పర్వాలేదు, వీ షుడ్ అప్రిషియేట్. చాలా సంతోషం. చివరిగా ముగించే ముందు ఒకసారి రామ్ ఇసారు రామ్ దానికి కారణం ఉంది. ఇప్పుడు చివరిగా ఒకరికి పుస్తకం ఇస్తే సభ పూర్తవుతుంది, నేను మా కన్ను మీయాలి. ఇప్పుడు రామ్ ఒక యూట్యూబర్ ప్రొఫెషనల్గా, నేను అన్ప్రొఫెషనల్ యూట్యూబర్. అంటే నేను ఎట్లా పడితే అట్లా చేస్తా, రామ్ ఎట్లా చేయాలో అట్లా చేస్తాను. నా దగ్గరకు వచ్చినా కొంచెం కరప్ట్ అయ్యింది, ఎట్లా పడితే అట్లా చేస్తుండే. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నా బిడ్డ ఎవరైతే ఉన్నారో ఒక సాదా సీదా వ్యక్తిగా ఇక్కడ వచ్చి తన ఏదో పని చేసుకుంది. చేతన ఎక్కడుందోరా? చేతన ఎటుపోయింది? సో ఈ సంవత్సరానికి అప్డేట్ ఏమిటంటే తను ఇప్పుడు ప్రతిరోజు ఒక ఛానల్ రన్ చేస్తుంది నాది. నేను తనకు శాలరీ ఇస్తున్నా. తను రోజు యూట్యూబ్ వీడియో తీస్తుంది, అప్లోడ్. అంటే పని నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఆచరణాత్మకమైన జీవన విధానం. అంటే నాకు డిపెండెన్సీ ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరు ఇండిపెండెంట్గా ఉండాలి, కలిసి ఉండాలి. నాకు వంట రావాలి, నీకు వంట రావాలి, కలిసి చేసుకోవాలి. ఒకరు చేసుకోకపోతే ఇంకోటి చేసుకొని తింటాను, అంతేగాని డిపెండ్ అయిన వరకు అదే బాధ. ఇప్పుడు తను మా జీవితంలో తీసుకున్నాం కూతురులాగా. డిపెండెన్సీలో ఉంచామనుకో అది తప్పు చేసినట్టయితే. అందుకని రామ్ ఎందుకు పిలిచానంటే రామ్ ఒక యూట్యూబర్, ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం ఎంత కష్టమో రామ్ తెలుసు. కాంగ్రెస్ ట్రెండింగ్ నాది, ఆమె రన్ చేస్తున్నది. రైట్ రా. రామ్దేమో ఫన్ పటాక, మీ అందరికి ఐడియా ఉండుంటుంది, 10 లక్షల రూపాయలు ఉన్నారు. ఇప్పుడు నా మనోగతం అని స్టార్ట్ చేశాడు, దాని గురించి రామే చెప్పాలి. ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు ఒక 2 వీడియోస్ పెట్టడం అంటే ఎంత కష్టం. ఒక 30 సెకండ్స్ చెప్పు, అంటే ఒక వర్క్ కదా. అంటే యూట్యూబ్ ఛానల్ కాదన్నా, ఏదైనా కంటిన్యూ చేయడం చాలా కష్టం అవుతుంది. కన్సిస్టెన్సీ అనేది అదొక్కటే ల్యాకింగ్ అందరికీ, ఇంక్లూడింగ్ మీ. అంటే మా ఛానల్లో కన్సిస్టెంట్గా వీడియో చేయడం కుదరదు బేసికల్గా. ఎందుకంటే మా చేతిలో ఇప్పుడు ఆ కెమెరా ఆన్ చేస్తే మాట్లాడితే వీడియో అయిపోతుంది. మా దాంట్లో కాదు, మాది ప్రాంక్ ఛానల్ కాబట్టి రోడ్ మీదకి పోయి జనాలు దొరికి ఆ రియాక్షన్స్ వచ్చినప్పుడే కుదురుతుంది. స్టిల్ కన్సిస్టెన్సీ కుదరదు అంటే అట్లా చేయడానికి. బట్ ఇప్పుడు అన్న ఛానల్ ఎట్లుంటుందంటే, ఇప్పుడు నాకు తెలిసి పొద్దున్న వస్తే ఇప్పటికి 5-6 వీడియోలు అయిపోయి ఉంటాయి. సో అంటే అది ఒక ప్రవాహం. నేను అదే చెప్దాం అనుకుంటున్నా. మనం గోదావరికి మన ఆంధ్ర ట్రిప్ వెళ్ళినప్పుడు గోదావరి పక్కన ఉన్న ఆ ప్లేసెస్ అన్నీ పరిడవిల్లుతాయి, అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది, మనుషులకి ఉపాధి దొరుకుతుంది అని అన్నారు కదా. సో రీసాన్నతో ప్రయాణం చేస్తే కూడా రీసాన్న ఒక ప్రవాహం లాగా పోతూ ఉంటుంది. ఇప్పుడు ఈయన బుక్ రాసిన ఆయనకి బుక్ రాయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ ప్రవాహం పక్కన ఉండడం వల్ల, లేదా ప్రవాహం తెలవడం వల్ల, అట్లీస్ట్ యూట్యూబ్లో తెలవడం వల్ల. సో అంటే మనకు ఇప్పుడు నువ్వు ఇది చేయాలరా, ఇక్కడ నుంచి నువ్వు ఈ పని చేయాలని ఎంకరేజ్ చేస్తే అది ఇట్లా ఒక స్పైక్ లాగా పెరిగి 2 రోజులకు తగ్గిపోతుంది మళ్ళీ. అంటే అది ఉండదు. అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఇన్ఫ్లుయెన్స్ కాకుండా వీళ్ళు చెప్తారు కదా అన్న, మోటివేషన్ స్పీకర్స్ చెప్పేది అదంతా, అది విన్నప్పుడు చాలా మస్తు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్గా 1 వీక్ లోపల తగ్గిపోతుంది, అది ఉండదు. కానీ ఇట్లాంటి ప్రవాహం పక్కన ఉంటే, లేదా అట్లీస్ట్ ఆ ప్రవాహాన్ని చూస్తూ ఉంటే వెంటనే రాకపోవచ్చు, కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఆ కన్సిస్టెన్సీ అనేది మన బాడీలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే బ్రెయిన్లో అర్థం చేసుకోవడం కాదు, బాడీకి అర్థం కావాలని అంటారు కదా. సో ఆ బాడీకి అర్థం కావడం అనేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది.
అది ఎట్లా జరుగుతుందో తెలియదు. ఈయనకు జరిగింది కాబట్టి ఆయన బుక్ రాసిండు. సో అట్లా ఇప్పుడు సునీత కూడా కంటిన్యూగా వీడియో చేస్తుందంటే, చేతన కూడా కంటిన్యూగా వీడియో చేస్తుందంటే అది జరగదు. ఐ మీన్ స్టార్టింగ్లో జరగదు. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ కష్టం అవుతుంది, థర్డ్ మంత్ కష్టం అవుతుంది. ఒక 1 year అయ్యేసరికి ఇప్పుడు ఆ ఫ్లో వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంటే తనకు తెలియకుండానే పని జరిగిపోతుంటుంది. సో మళ్ళీ ఇక్కడికి వస్తుంది ఈ డైలాగ్, అన్న చెప్పే రెగ్యులర్ చెప్పే డైలాగ్ దగ్గరికి వస్తుంది. శ్వాసించినంత సులువుగా పని జరుగుతూ ఉండాలి. మనం పని చేస్తున్నాం అనే స్ట్రెస్ తెలియకుండా చేయగలగాలంటే ఆ స్థితికి రావడం కుదురుతుంది, కొన్ని టైం పడుతుంది అంతే. సో ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయడం అనేది నిజానికి కష్టము, కానీ అన్న పక్కన ఉంటే ఈజీ చేయొచ్చు అంతేనా. సో ఇప్పుడు ఈ 1 yearలో షీ లెర్న్డ్ ఎ లాట్. సో అందరు మీరు ఒకసారి చప్పట్లు కొట్టండి. నెక్స్ట్ ఇయర్ ఈ సమయానికి నవీన్ లాగా తన బుక్ కూడా షీఈ్ రైటింగ్ ఎ బుక్. అంటే నా చుట్టూ ఉంటే ఖాళీ ఉంటాను వీల్లేదు, నన్ను దూరం నుంచి చూస్తే బాగుంటుంది, దగ్గర నుంచి భరించలేదు. అంటే ఎప్పుడు ఒక సెల్ఫ్లెస్గా పనిచేస్తే మజా వస్తుంది. రెండోది ఎవరి కోసమో కాదు, ఒక అడవిలో చెట్టులాగా విరబోయాలంతే. అందుకని ఈ మధ్య నేను చూసిన ఒక చేంజ్ ఏంటంటే, రీసెంట్గా నేను ఎప్పుడు ఎరుకలో ఉంటాను, చూస్తూ ఉంటాను. నేను కన్నమ్మ నా బిడ్డ ఒక అంశం గురించి కొట్లాడుతున్నాం. పెద్ద వాగ్వివాదం జరిగింది. అంటే అటు ఇటు ఊగులాడుతూ డిస్కస్ చేస్తున్నాను. నేను కూడా కొంచెం పెంచుతా కావాలని, చూద్దాం ఎంతవరకు వెళ్తుంది. కరెక్ట్గా 1:30, 1:45 అయింది. నాకు అదంతా అనవసరం, నా ఎవరి మాట ఎవరు నన్ను చెప్పేది వినడమే లేదు అదే అని చెప్పి చేతన వెళ్ళి, ఈ విషయం తనకు తెలియకపోవచ్చు నేను చెప్తున్నాను, చూసింది. ఆ సోఫాలోకి వెళ్ళి అరుచుకుంటుందే యూట్యూబ్ వీడియో థంబ్నెయిల్ చేసి పెడుతుంది. నాకు ఆ రోజు అనిపించింది, ఇప్పుడు అయిపోయింది, వర్క్ ఇస్ డన్, ఇక దీన్ని ఎవరు చేంజ్ చేయలేరు. ఇప్పుడు ఎక్కడున్నా ఇదొక్కటే ఉపయోగపడుతుంది మనకు, వర్క్ ఉపయోగపడుతుంది, ఏది ఉపయోగపడదు. అందం కూడా ఏదో రోజు పడిపోతుంది. కానీ మన ఇంటెలిజెన్స్, మనకు కొన్ని విషయాల పట్ల ఉన్న స్పష్టత, మనకు కొన్ని కార్యదక్షత, మన ఓపికనే మనల్ని కాపాడుతుంది. శ్రీరామ రక్ష. సో ఇప్పుడు నేను తనకి ఇస్తున్నది, నేను నిరంతరం చెప్తున్నది ఏంటంటే, బీ ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ అవ్వడం అంటే దూరం అవ్వడం కాదు, పక్కనే ఉంటూ శక్తివంతంగా ఉండడు. ఇది ఎలాంటిదంటే, 4 కార్లు పోతున్నారు, అందరికీ డ్రైవింగ్ వచ్చుంటే కన్యాకుమారి పోవచ్చు, ఒక్కడికే వచ్చు అనుకో, వాడు అలసిపోయి పడుకుంటాడు, మిగతా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. సో అట్లా మా కన్నమ్మ వల్ల చేతనం తీసుకోవడం, ఆ తర్వాత చేతనకి జీవితం గురించి తనకేదో తెలుసు, బట్ ఒక చిన్న సామరస్యం కోసం కొంత ప్రయత్నం చేయాల్సి వచ్చింది. నౌ షీ ఈజ్ ఓకే. ఇప్పుడు చక్కగా పనిచేస్తుంది, భవిష్యత్తులో చాలా పని చేస్తాం. తర్వాత మనందరం కూడా కలిసి పని చేద్దాం. ఇట్లనే ఆడుతూ పాడుతున్నాయి, ఏదో సాధించడానికి కాదు, ఉన్న చోటే. లాస్ట్ టైం చెప్పింది మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం సాయంత్రం వరకు, ఒక్కొక్కరు 3 పేజీలు రాస్తే ఎల్లుండి మళ్ళీ బుక్ లాంచ్ పెట్టుకోవచ్చు. అంటే అంత సింపుల్ అని చెప్తున్నాను. ఏం రాస్తామన్న తర్వాత ఆ రాయాలన్న స్ఫురణ ఉంటే సరిపోతుంది. నేను బుక్ ఫస్ట్ టైం లాంచ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ 1 month ఒకసారి నాకు మెసేజ్ వస్తుంది. ఒక విశాఖపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక వ్యక్తి, ఆయన ఎవరు కూడా నాకు తెలియదు, 200 మందితో బుక్ రాస్తున్నారు కదా, నేను సిద్ధంగా ఉన్నాను అని ఆయన మెసేజ్ పెడతా ఉంటాడు. నేను అన్నాను, మీరు ఒక్కరే ఉన్నట్టున్నారు, నేనున్నాను, ఇంకా 198 మంది కోసం వెయిటింగ్. అంటే అప్పటికి మనం అందరం పోతామేమో రీసాగా అని ఆయన మెసేజ్ పెడతాను. పర్వాలేదు, అట్లీస్ట్ ఒక 5-6 years తర్వాత మీరు 100 పేజీలు నేను 100 పేజీలు రాద్దాం, అట్లీస్ట్ బుక్ అవుతుంది, జస్ట్ వెయిట్ చేద్దాం. సో నవీన్ రాసిన పుస్తకం చేతనకు కూడా ఒకటి ఇద్దామని నాకు భావన వచ్చింది. సో కన్నమ్మ నీ చేతుల మీదుగా చేతనకు ఒక బుక్ ఇవ్వు. యా, సో నువ్వు కూడా నెక్స్ట్ ఇయర్ వరకు ఒక బుక్ రాస్తున్నావు. ఇంకోటి ఎట్లొచ్చినా రాయాలి, పర్వాలేదు. మనం ఇంతసేపు మేకప్ రాస్తాం, లిప్స్టిక్ రాస్తాం, బుక్ కూడా రాస్తాం, ఇంతే నేను చెప్పాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. కాసేపు ఇట్లాగే స్పెండ్ చేద్దాం, ఊరికే మాట్లాడుకుందాం. తర్వాత పంతులు గారు, ఫుడ్ ఏమైందో తెలియదు నాకు. ఫుడ్ 11:30 వరకు ఫుడ్ వస్తుంది, అంతవరకు కాస్త సుత్తేసుకొని ఫుడ్ వేసి తినేసి మళ్ళీ వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఎత్రాపు.
అన్న అక్కడ పెడదాం. అద్భుతంగా మనం కూడా మన చిన్న ప్లేస్ ఇచ్చి మన టెంపుల్ కట్టుకున్నాం. ఊళ్ళతో పాటు మన ప్లేస్తో కూడా నువ్వు చెయ్యి, నేను చేస్తాను, మనం కలిసి చేద్దాం. ఎట్లా ప్రయత్నిద్దాం ఎట్టి.